వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో, రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో బాగున్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. మీ ఆలోచన శక్తి అందరినీ మెప్పిస్తుంది. మీరు చేసే పనిలో కృషి కష్టం కనిపిస్తుంది. ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మన పని మనం నిర్వర్తించాలి, కర్తవ్యమే మన ముఖ్యం అనే భావనకి ఏర్పడుతుంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ పనులు కావచ్చు, వస్త్ర ఆభరణాలు కావచ్చు, ఏదైనా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. దశమంలో రాహు అంత బలంగా లేదు. కెరీర్ పరంగా లేనిపోని స్ట్రెస్ ఎక్కువ అవడం, డెసిషన్ మేకింగ్ సరిగ్గా ఉండకపోవడం, ఒక నిర్ణయం తీసుకుంటే అది ముందుకు వెళ్దామా వద్దా అన్న భావన ఏర్పడుతుంది. అయితే ఏదైనా సరే ఆలోచన విధానం అనేది ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. 10 మంది సలహాలు తీసుకుని అది ఏది కరెక్టో అది ఆలోచించి ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని ఏకాదశంలో అంత బలంగా లేరు కాబట్టి లాభాలు వస్తాయి, ఖర్చు రెండింతలు ఉంటుంది. అయితే అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీటికి కాస్త ఇబ్బంది పెడతాయి. పిఆర్ కావచ్చు, స్టాంపింగ్ విషయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. యుఎస్కి వెళ్దాము లేదా యూకేకి కానీ ఏదో ఇతర దేశాలకు వెళ్దాం అనుకుంటారు. అవి మధ్యలోనే ఆగిపోవడం, డాక్యుమెంట్ విషయంలో ఏదో విధంగా ఆగే పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన రాత పరీక్షలు ఏదైతే ఉందో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా అంత సహకరించదు. పెద్దల ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. మానసిక అశాంతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తున్న పేరు ఉండకపోవడం, మన ముందే కింద వాళ్ళు కూడా మనల్ని ఎదిరించడం లేదా మన ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం ఇటువంటి చేస్తున్నారనే భావన ఏర్పడుతుంది. అయితే ఎవరు ఎలా ఉన్నా పరమేశ్వరుడే, మన పని మనం కర్తవ్యం నిర్వర్తించాలి. ఇటు వ్యాపారం కావచ్చు, ఇటు ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే మన పని మనం చేసుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. అలాగే అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. రావాల్సిన ధనం మీకు చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఎవరైనా రూపాయి అడిగారు, దానం చేద్దాం లేదా అప్పుగా ఇద్దాం అని అనుకుంటారు. మీకు అవసరానికి ఎవరు చేతికి ఇవ్వరు. కాబట్టి ఏదైనా సరే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఒక చోట ఉన్న భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. అయితే కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మహాలయ పక్షాలు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ ఉత్తుతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యాలు చేయరు. కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రదాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యం.
మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.